ఇశ్రాయేలు ప్రజలట వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యభిచారం చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళకేదో కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ మీదకి ఏదో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని మందసాన్నే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన దేవుని మందసాన్ని యుద్ధంలోకి తీసుకెళ్లిపోయారు. యుద్ధంలోకి తీసుకెళ్లిపోయి వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది కనుక ఖచ్చితంగా మనం గెలిచేస్తామనంటే ఆ రోజు ఓడిపోయారండి. దారుణంగా ఓడిపోయారు. ఏలీ కుమారులు ఎవరైతే సేవ చేయవలసిన వాళ్ళు సేవ ముసుగులో వ్యభిచారం చేశారో వాళ్ళిద్దరినీ కూడా ఆ యుద్ధంలో నరికి పడేశారు. ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారనే మాట ఏలీ విన్నాడో, ఏలీ కూడా చచ్చిపోయాడు. సేవ ముసుగులో తప్పులు చేసినా, సేవ ముసుగులో పాపిష్టి పనులు చేసినా వినండి, అడ్రస్ లేకుండా పోతారు. సంగమా, ఏలీ చచ్చిపోయాడు, ఏలీ కుమారులు చచ్చిపోయారు. పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యలో పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధంగా జీవించాలి. పరిచర్య ముసుగులో పాపిష్టి పనులు చేసినా, పరిచర్య ముసుగులో ప్రేమ దోమ అని చెప్పి మనుషుల్ని లోపరుచుకున్నా ఖచ్చితంగా దేవుడు వారిని శిక్షిస్తాడు. ఆ రోజు మనం చూసింది అదే. ఏలీ చచ్చిపోయాడు, ఏలీ ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. కానీ జరిగింది ఏమిటాయా అంటే, మందసాన్ని తీసుకెళ్లి వాళ్ళు యుద్ధంలో మధ్యలో పెట్టి గెలుద్దామని ప్రయత్నం చేశారు, గెలవలేకపోయారు. మళ్ళా